సినీ గీత వైభవం కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. గురుగారు, మీరు ఎన్నో మంచి గీతాలు రచించారు, ఎంతో మంది ప్రజాదరణ పొందినటువంటి వారు. అయితే అన్నిటిలో కూడా ఇప్పుడు భలే తమ్ముడు చిత్రం తీసుకున్నట్టయితే ఆ చిత్రానికి టీవీ రాజు గారు సమకూర్చారు సంగీతం. ఎంతవారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగానే తేలిపోదురోయ్ కైపులో కైపులో కైపులో. ఈ పాట అంటే ఆ చిత్రాల్లో అన్ని గీతాలు ఎంతో బాగుంటాయి, అయితే ఈ పాట మరీ ప్రజాదరణ పొందింది. ఈ పాట మీరు రాస్తున్నప్పుడు మీ అనుభవం గురించి ఒకసారి వివరిస్తారు. ఇది భలే తమ్ముడు చిత్రం పుండరీకాక్షయ్య గారు నిర్మించారు, ఎన్టీఆర్ కథానాయకుడు. ఈ చిత్రం హిందీ దీని మూలం. దాన్ని ఇంచుమించుగా యథాతథంగా తెలుగులో పునర్నిర్మాణం చేశారు. ఇప్పుడు మీరు పేర్కొన్న ఈ పాట, ఈ ట్యూన్ హిందీలో ఉంది. నిర్మాత పుండరీకాక్షయ్య గారు ఒక మార్పు కోసం హిందీ సినీ గాయకులు రఫీ గారిని తీసుకొచ్చారు. అక్కడే రికార్డింగ్ అక్కడే జరిగిన రఫీ గారు పాడారు దీని మూలం కూడా హిందీ మూలం. ఆ పాట ఇదే ట్యూన్, కానీ నేను దానికి అందులో ఉన్న మాటలకు అనుగుణంగా మాటలు వేయడం నాకు ఇష్టం లేదు. ట్యూన్ మాత్రమే తీసుకున్నాను. బార్ బార్ దేఖో హజార్ బార్ దేఖో देखने की चीज़ है हमारे दिलरुबा 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 दिलरुबा. ఎంతవారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగానే తేలిపోదురోయ్ కైపులో కైపులో కైపులో. దీన్ని ట్యూన్ యథాతథంగా తీసుకున్నాను. అయితే హిందీ పాటకు అనుగుణంగా తెలుగులో రాయడం కష్టం. కారణం ఏమిటంటే దాని వరసలు వేరు. కానీ ఏదో ప్రయత్నం చేసి బాగా ఇది జయప్రదంగా ఈ పాటలు అంటే ఒక బాణి నుంచి మనం తీసుకున్నప్పుడు, అంటే హిందీ కానీ ఏదైనా తమిళ్ కానీ అలా తీసుకున్నప్పుడు ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ అదే రకమైనటువంటి మీనింగ్ రావాలి, యాజ్ ఇట్ ఈజ్ రాయమని ఒత్తిడి చేస్తుంటారు. అలాంటి ఒత్తిడి ఎప్పుడైనా మీద చేయడం జరిగిందా? ఒత్తిడి నా పట్ల జరగదు. ఎందుకంటే నేను మూలాన్ని దానికి అర్థం చెప్పి దానికి కొంత భిన్నంగా నేను రాశాను చూడు అని చెప్తాను నేను. ఇప్పుడు ఇందులో కైపులో కైపులో దీనికి మూలంలో ఉంది. ఓకే ఓకే. ఇక్కడ వాళ్ళు చూపు సోకగానే తేలిపోదురోయ్ కైపులో కైపులో అని మళ్ళీ అన్వయం ఉంది, అర్థవంతంగా ఉంది. ఇక్కడ వాళ్ళ ధోరణి వేరు, మన ధోరణి వేరు. ఇప్పుడు సినీ గాయకులు కొంతమంది తీసుకుంటే మనకి అంటే కొంచెం నార్త్ ఇండియన్ యాక్సెంట్, కొద్దిగా ఉత్తరాది, ఆ భాషకి మన భాషకి కాస్త పదాలు తేడాగా పలకడం అనేది కొంతమందిలో మనం చూస్తున్నాము. మరి మహమ్మద్ రఫీ గారు పాడుతున్నప్పుడు మీరు రచయితగా ఏదైనా కాస్త కష్టం అనేది ఎదుర్కోవడం జరిగిందంటారా? నేను ముందే చెప్పాను, ముందు నేను కొంచెం పాడగలను కాబట్టి ఈ ముందే చెప్పాను నేను. అందువల్ల అలాంటి ఏ ఇబ్బంది కలగలేదు. మీరు రాసినటువంటి పదాలు కనుక చూసినట్లయితే అది సామాన్యుడికి కూడా అర్థమయ్యే విధంగా ఉంటాయి. ఒకటి. రెండు, ఆ తరం నుంచి ఈ తరం వరకు కూడా, అంటే ఎంతవారు గాని వేదాంతులైనా గాని వాళ్ళు చూపు సోకగానే తేలిపోదురోయ్ కైపులో అన్నారు. అంటే ఆ తరం నుంచి ఈ తరం వరకు కూడా అదే వర్తిస్తూ వస్తుందేమో అనిపిస్తోంది. ఒకసారి దానికి సంబంధించి మీరు వివరణిస్తారా? అంటే ఇది సార్వజనీన సత్యం. ఎంతవారు గాని అంటే ఒక పెద్ద ధనికులు లేక పదవుల్లో ఉన్నవారు, వేదాంతులు, ఎవరైనా శృంగారానికి కట్టుబడి ఉంటారు కొంతవరకు. అది మొదటి పల్లవిలో చెప్పాను. ఇక చరణంలో చివరి చరణం చెప్తాను. బలే బలే లేత వయసు బికిందిలే తాత మనసూరిందిలే లోకమింతేలే బలే బలే పాత రుచులు తలచి తలచి తాత ఊగెనొయ్ కైపులో 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 అనేది అన్ని చరణాల చివర సాధారణంగా పెట్టాను. ఇక్కడ ఏమిటంటే అంత వయసు పైనబడిన తాత కూడా అనుభవాలను తరచుకొని పరవశించిపోతాడు. ఇందులో ఏమిటంటే తాత వయసు ఉబికిందిలే తాత మనసు ఊరిందిలే పాత రుచులు తలచి తలచి తాత ఊగెనోయ్
పాత రుచులు అంటే తాను అనుభవించిన రుచులు తలచి ఊగాడు అనేది. అలాగే ఈ పల్లవి చరణాలు మొత్తం అన్నిట్లో మీకు బాగా ఇష్టమైనటువంటి పదజాలం ఏదంటారు ఇందులో? ఇప్పుడు అన్నీ కూడా ఒక ప్రాస నియతితో ఉన్నవే. చిన్నది మేనిలో మెరుపున్నది, శరీరంలో మెరుపుంది, చేపల తళుకన్నది, ఏ వన్నె కాని వలపు నమ్మి వలను చిక్కునో కైపులో. ఇవన్నీ కూడా చమత్కారంగా కొంత శృంగార స్ఫోరకంగా రచించిన పంక్తులు. ఎంత వారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోక గాని సోలిపోదురు. అది అద్భుతమైన సాంగ్. అఫ్ కోర్స్ భలే తమ్ముడికి మాతృక చైనా టౌన్లో ఒరిజినల్ సాంగే అయినా దానికి సాహిత్యం మంచి వన్నె తీసుకొచ్చింది. పాటకి తెలుగుదనం కూడా సంతరించుకున్న ఈ పాటని అద్భుతంగా పాడిన రఫీ గారి వాయిస్ వల్ల అది చాలా ఇనుమడించింది. చాలా నాకు ఎప్పుడన్నా డల్గా ఫీల్ అయినప్పుడు ఈ పాట పాడుకుంటూ ఉంటాను అనమాట. ఇది ఇట్ విల్ పెప్ మీ అప్ అనమాట. నేను ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ రఫీ గారు. సో ఈ కాంబినేషన్ రఫీ గారు, నారాయణ రెడ్డి గారు మా ఫాదర్ కాంబినేషన్లో ఈ పాట అద్భుతంగా రూపం. ఆత్మీయుల చిత్రం దగ్గరికి వస్తే అందులో చాలా మంచి పాట రాశారు మీరు. ఓ చామంతి ఏమిటే వింత, ఈ చిన్నవాడికి కలిగే నేల గిలిగింత, లేని పులకింత. గురుగారు ఆత్మీయుల చిత్రంలో ఈ పాట ఎంతో చక్కటి పాట, ఎంతో మెలోడియస్గా ఉంటుంది. అందులో మీరు రాసినటువంటి తీరు కూడా ఎంతో బాగుంటుంది. ఈ పాటకి సంబంధించి మీ అనుభవం గురించి ఒకసారి చెప్తారు. ఇది ప్రముఖ నిర్మాత దుక్కిపాటి మధుసూదన్ రావు గారు నిర్మించిన చిత్రం ఆత్మీయులు. దీంట్లో కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. అయితే వాణిశ్రీ కొంచెం గడుసుగా ఉంటుంది, కథానాయకుడు ఒదిగొదిగి ఉంటాడు. అప్పుడు కథానాయిక, ఓ చామంతి ఏమిటి ఈ వింత, ఈ చిన్నవానికి కలిగ నేల గిలిగింత. ఇది కథానాయకుడు అనాల్సింది మాట, కథానాయిక గడుసుది. చిన్నారి చెల్లి పెళ్ళి జరిగింది, ఈ చిలకమ్మకు నాకు వరస కుదిరింది, వలపు పెరిగింది. చెల్లి పెళ్ళి జరిగింది, చిలకమ్మకు నాకు వరస కుదిరింది అంటే కథాపరంగా వరస కుదిరింది. అందువల్ల కొంత హుషారుగా ఉన్నాడు. చరణంలో ఇన్నాళ్ళు ఈ వలపే ఏమాయే, నీ కన్నుల్లో ఈ మెరుపే కరువాయే అంటే ఇన్నాళ్ళు నీ హొయలు చూశాను, నా ఎదలోనే పదిలంగా దాచాను వేచాను. ఇన్నాళ్ళు ఈ వలపు ప్రేమ ఏమైపోయింది అంటే ఒదిగొదిగి ఉండేవాడివి, ఇప్పుడు ఒక్కసారిగా నీలో ఈ వికాసం కలిగింది అంటే సమాధానం ఇన్నాళ్ళు నీ హొయలు చూశాను, నీ అందం, దాన్ని నా ఎదలోనే పదిలంగా దాచాను. రెండో చరణంలో దూరాల గగనాల నీ మేడా, ఓ దొరసాని నన్ను కోరి దిగినావా. ఇంతవరకు ప్రేమించుకున్నారు ఇద్దరు, కానీ కథానాయకుడు ఒదిగొదిగి ఉన్నాడు, కథానాయిక గడుసుది. ఆవిడ తన అనురాగాన్ని ప్రకటిస్తుంది. ఈ కథానాయకుడు ముందు ఒదిగి ఉన్న తర్వాత తన అనురాగాన్ని, తన ప్రేమను ప్రకటిస్తాడు. ఇది రాజేశ్వరరావు గారు ముందు బాణీ ఇచ్చాడు. బాణీ ఇచ్చిన తర్వాత నేను రాసింది. రాజేశ్వరరావు గారిలో స్వరమాధుర్యం, మెలడీ చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు దూరాల గగనాల నీ మేడా, ఓ దొరసాని నన్ను చేరా దిగినావా. ఈ పాట మీరు అన్నారంటే రాజేశ్వరరావు గారు ముందు బాణీ ఇచ్చారు, దానికి రాశానని. అంటే సాధారణంగా మీకు ఎక్కువగా బాణీలు ఇచ్చిన తర్వాత రాసిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయంటారా, లేదా ముందుగా మీరు రాసిన పాటలకు బాణీ? ఇప్పుడు ఎన్నని చెప్పలేము, ఇటు జరిగింది అటు జరిగింది. ఇప్పుడు నా గులేబ కావలి కథ మొట్టమొదటి చిత్రం, నేనే
ముందు గీతం రాశాను, నా బాణీలో రాశాను. అది దాన్ని సంగీత దర్శకుడు అనుసరించాడు. తర్వాత ఈ బాణీకి రాసినవి. అలాగే గురుగారు, అంటే మీరు చాలా మంది సంగీత దర్శకులతోటి పనిచేశారు, అందరూ కూడా చాలా గొప్ప గొప్ప సంగీత దర్శకులు. అయితే అందరూ బాణీలు ఇచ్చేటప్పుడు కానీ లేదా మిమ్మల్ని రాయమన్నప్పుడు అడిగినప్పుడు కానీ ఎవరి బాణీ ఎక్కువగా మీకు మనసుకి ఆకట్టుకునే విధంగా ఉండేది రాయడానికి? అంటే ఆ సన్నివేశాన్ని బట్టి అతను ఇచ్చిన బాణీ మనకు బాగా ఆకర్షిస్తుంది. ఎవరి బాణీ బాగుంటుంది అంటే, కూరలు వడ్డిస్తారు, ఇందులో ఏ కూర రుచి బాగుందంటే ఆ వండిన దాన్ని బట్టి ఉంటుంది, అంటే అతడు ట్యూన్ కట్టిన దాన్ని బట్టి ఉంటుంది. అలా ఉన్నారు. సో అందరు సంగీత దర్శకులు బాణీలు మీకు నచ్చే విధంగానే ఉండేవి. ఒక పాట రాసిన తర్వాత దాన్ని అనేక రకమైనటువంటి మార్పులు చేర్పులు చేస్తున్నారు, మళ్ళీ దాన్ని ఇంకో విధంగా రాయమని అడుగుతున్నారు. ఇలా చాలా రకాలుగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు వర్ధమాన రచయితల్లో. అయితే మీరు ఈ పాట రాసిన సందర్భంలో ఏమైనా కొంచెం మార్పులు చేర్పులు అనేవి జరిగాయంట? వాళ్ళు ఇచ్చిన ఆ సంగీత దర్శకుడు ఇచ్చిన బాణి, ఆ దర్శకుడు నిర్మాత వాళ్ళ అభిప్రాయం కూడా నేను మేళవించుకొని పాట రాసి మెప్పించాను. అలాంటి వాళ్ళు మా తరానికి సంబంధించిన వాళ్ళందరూ. ఎన్నాళ్ళు వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే. గురుగారు, మంచిమిత్రుల చిత్రంలో ఈ పాట అంటే స్నేహానికి సంకేతంగా ఉంటుంది ఈ పాట. అయితే దీనికి సంబంధించి మీ అనుభవం గురించి ఒకసారి చెప్తారు? కోదండపాణి గారు సమకూర్చారు. మంచిమిత్రుల చిత్రం తాతినేని రామారావు దర్శకత్వం వహించాడు, కోదండపాణి సంగీతం. చిత్రం ఏమిటంటే, ఇవాళ చెప్పిన 2 పాటలు కూడా బాణీలు ఇష్టే రాసినవి, ట్యూన్స్ ఇష్టే రాసినవి. ఈ పాట కూడా బాణీలకు రాసింది, కోదండపాణి ఇచ్చిన బాణీ. ఈ పాటను ఇద్దరు పాడాలి, ఎందుకంటే కథానాయకులు ఇద్దరు ఉన్నారు, కృష్ణ, శోభన్ బాబు. వాళ్ళిద్దరి మనస్తత్వాలు వేరు, కానీ స్నేహంలో మాత్రం అవినాభావ సంబంధం ఉంది వారికి. పల్లవిలో ఎదురు చూస్తున్నారు తెల్లవారుజాము కొంచెం ముందు. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసిపోతుంటే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. ఇందులో పాడిన వారిద్దరు, ఒకరు బాలసుబ్రహ్మణ్యం, ఒకరు ఘంటసాల. బాలసుబ్రహ్మణ్యం అప్పుడప్పుడే సినీ రంగ ప్రవేశం చేస్తున్నాడు. ఇద్దరు 2 గొంతుకలు కావాలి, ఒకటేమో ఘంటసాల, ఒకటేమో బాలసుబ్రహ్మణ్యం. ఎన్నాళ్ళో వేచిన ఉదయం అంటే తెల్లవారుజామున మనం కలుసుకుందామని ఇద్దరు అనుకుంటారు. ఎదురు చూస్తున్నాం, ఇంకా తెల్లవారేదేమిటి, చీకటి విడిపోదేమిటి అని ఒక కథానాయకుడు అంటాడు. అంటే వాళ్ళకి ఆతృతగా ఉంది, ఎప్పుడెప్పుడు కలుద్దామని. మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని, నీతికి నిలబడు వానికి ఏనాటికి ఓటమి లేదని, నీ చదివిన జీవిత పాఠం నీకే నేర్పాలని వస్తే ఇంకా తెల్లవారదేమి. తర్వాత మరో చరణంలో, నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికిరాదని. నాగులు అంటే దుష్టులు, హంతకులు. కత్తిని విసిరేవాణిని ఆ కత్తితోనే గెలవాలని. మొదటి పాత్రనేమో నీతి నిజాయితీకి నిలబడాలన్నట్టుగా వ్యక్తపరుస్తున్నారు అందులో ఉంది. ఇది కత్తితోనే గెలవాలని, నేనెరిగిన చేదు నిజం నీతో చెప్పాలని వస్తే ఇంకా తెల్లవారదేమి. బాలసుబ్రహ్మణ్యం ప్రారంభ దశలోనే గొప్పగా పాడిన గీతం ఇది. బహుశా ఘంటసాల గారితో కలిసి బాలసుబ్రహ్మణ్యం 3 గీతాలు పాడారట. విన్ని మంచి భావుకతతో, శృతి కూడా ఎన్నాళ్ళో వేచిన ఉదయం, ఈనాడే ఎన్నాళ్ళు అని ఎందుకు పైన పెట్టాడు? భావం ఎన్నాళ్ళ నుంచో ఉన్నాను, ఎన్నాళ్ళో వేచిన అనలేదు. అంటే స్థాయి భేదాన్ని బట్టి కూడా భావ ప్రకటన జరుగుతుంది. ఇందులో జరిగింది అదే. ఇద్దరు గాయకులు పాడారు ఈ పాట, ఇద్దరు కూడా. అందులో ఘంటసాల గారు, ఆయన అసలు మధుర గాన గంధర్వుడు ఆయన. అలాగే బాలసుబ్రహ్మణ్యం గారు అప్పుడప్పుడే అప్పుడు పాడినటువంటి పాట అన్నారు.
అయితే మీరు రచయితగా అంటే ఇద్దరితోటి పాడిస్తున్నప్పుడు ఆ రికార్డింగ్లో మా అనుభవం ఒకసారి మాకు తెలియజేస్తారు. రికార్డింగ్లో బాలసుబ్రహ్మణ్యం మొట్టమొదటి పాట నుంచి సమర్థంగా పాడాడు. ఘంటసాల గారికి చెప్పవలసిన పని లేదు. నేను చెప్పింది ఏమిటంటే ఇతను ఈ క్యారెక్టర్, ఈ పాత్ర ఇది, ఈ పాత్ర ఇది, దాన్ని బట్టి సంగీత దర్శకుడి అభిప్రాయాన్ని బట్టి, ఆ బాణిని బట్టి వీళ్ళు పాడారు. గురుగారు చాలామంది రచయితలకి అంటే వాళ్ళకంటూ ఒక వ్యక్తిగత అభిప్రాయం ఉంటుంది. అంటే మాకు ప్రేమ గీతాలు రాయడం ఇష్టపడే వాళ్ళు కొందరు ఉంటారు, అలాగే హాస్య గీతాలు, శృంగారభరితమైనటువంటి గీతాలు, ఇలాగే స్నేహ గీతాలు, ఇలా చాలా రకాలు. ఎందుకంటే ఒక సినిమా పరిశ్రమలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క గీతాన్ని కూడా రాసి తీరాలి. అయితే మీకు బాగా ఇష్టపడి అంటే నాకు ఇటువంటి పాట వస్తే నేను రాయడానికి ఎక్కువ ఇష్టపడతాను అనేటువంటి గీతాలు ఇవి నా చేత సరికొత్త భావాలు ప్రకటింపజేసే సన్నివేశం నాకు చాలా ఇష్టం. మామూలుగా నువ్వు కలిశావు, నేను కలిశాను, ఇద్దరం కలుసుకున్నాము, ఎగిరిపోతున్నాం అని కాదు. అంటే ఒక భావుకత ఉండాలి. ఆ భావుకత గంభీరమైనదిగా ఉండాలి, హృదయంగమంగా ఉండాలి. అలాంటి సన్నివేశంలో రాయడం అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఈ పాట అలాంటిది. ఇద్దరు కథానాయకులు వాళ్ళ మనస్తత్వాలను ప్రకటింపజేశాం కాబట్టి ఈ పాట నాకు చాలా ఇష్టం. చూశారు కదండి, సినారే సినీ గీత వైభవం కార్యక్రమంలో ఈనాటి ఎపిసోడ్లో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు వివరించినటువంటి పాటల గురించి తెలుసుకున్నారు కదా. నమస్కారం.